బీఆర్ఎస్ సమరశంకం మేధావులు నిపుణులతో కేసీఆర్ మేధమదనం. ఏం మేధావులు ఏడుర్రు, ఎవరితోటి కూర్చున్నాడు, అంత ఉత్తముచ్చిట అది. అంటే జనాలలో ఏం నడుస్తుందంటే కేసీఆర్ ఏం మాట్లాడతలేడు, కేసీఆర్ ఏం చేస్తలేడు, కేసీఆర్ ఇంట్లోనే ఉంటుండు, హెల్త్ ఖరాబ్ అయింది, ఏదో ప్రాబ్లంలో ఉండు, ఇక కేసీఆర్ ఉద్యమం చేయడు, కేసీఆర్ జనాలలోకి రాడు అని చెప్పేసి చర్చ నడుస్తుంది. కాబట్టి ఆ చర్చను పక్కదో పట్టేయడం కోసం ఇక ఒకటి సమావేశం జరిగింది మేధావులతోటి. అప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు మేధావులతో సమావేశం జరిగింది చూసినా, ఆ లెవెల్లో రాశారు. మేధావులు నిపుణులతో కేసీఆర్ మేధోమదనం, న్యాయవాదులతోనూ సుదీర్ఘ సంప్రదింపులు, ఇటు ప్రజా ఉద్యమం అటు న్యాయ పోరాటం, ద్విముఖ వ్యూహంతో గులాబీ దండం ముందుకు, ఇప్పటికే విద్యార్థులను చైతన్యపరుస్తున్న బీఆర్ఎస్. ఇది ఏ పేపర్లో రాదు, ఇక ఏ పేపర్లో రాదు, ఇది ఓన్లీ నమస్తే తెలంగాణలో వచ్చింది. ఎందుకంటే అది కల్పించి రాసింది, పాత ఫోటో వేసి కల్పించి రాసిరు. వేరే పేపర్లో రాలే, వేరే పేపర్లో వేరే టీవీలో వీడియోలు కూడా రాలే, కనీసం యూట్యూబ్ ఛానల్లో కూడా రాలే కేసీఆర్ మీటింగ్ పెట్టిండని. ఎందుకు కేసీఆర్ ఇట్లా పేపర్ రాయకపోతే కనుమరుగు అయిపోతారు. కాబట్టి అప్పుడప్పుడు ఇట్లా మీటింగ్ పెట్టిండు న్యాయవాదులతోటి, ఇక ఉద్యమకారులతోటి, మేధావులతోటి. మళ్ళేదో ఏబోతుండు కేసీఆర్ అనేది రేవంత్ రెడ్డి భయపడాలి. బీఆర్ఎస్ ఎన్నికలు వస్తాయి కాబట్టి జోష్ నిండాలి. కాబట్టి ఆ జోష్ మళ్ళీ మా కేసీఆర్ వస్తారట, మళ్ళీ స్మార్ట్ కళ్ళతో అందరితో మీటింగ్ పెట్టిండు. ఇక మేము మళ్ళీ ముందుకు పోతామని జోష్ రావడం కోసం ఈ స్టేట్మెంట్, అంతే, ఏం లేదు.